ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సత్య సుబ్బారెడ్డి. ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయిలో నిర్వహించిన పల్లె నిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంతో పాటుగా ప్రభుత్వం పనితీరును వివరించిన వైనం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయం. జమీయతే అహ్లే హదీస్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అబూబకర్ ఉమర్ స్పష్టం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేంచేసుకున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సత్య సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు సతీ సమేతంగా న్యాయమూర్తి సుబ్బారెడ్డి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపారు. అదేవిధంగా ఆలయంలో జరిగిన అభిషేక సేవలు న్యాయమూర్తి దంపతులు పాల్గొన్నారు. అనంతరం వారికి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారిని అర్విచంద్ర అందించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేఎస్ఆర్ తేజస్వి, భీమండల మెజిస్ట్రేట్ ప్రియదర్శిని, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డీఎస్పీ యు రవిచంద్ర, తహసీల్దార్ శ్రీవ జోజి తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతలపూడి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. తొలుత గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవజోజి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, సర్పంచ్ ఎర్రమల సత్యవతి, నాయకులు దాసరి శ్యామచంద్రశేషు, గురుజు ఉమా మహేశ్వరి, సాయిలు సత్యనారాయణ, ఎస్ఎస్ ఇస్మాయిల్, కొడవటి సత్యరాజు, పిన్నమనేని నాని, పొన్నగంటి అనిల్ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వారిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఎన్డీఏ సపోర్ట్ తోటి ప్రతి శుక్రవారం ఉదయం పూట ఏదో ఒక మండలం కానివ్వండి, గ్రామంలో కానివ్వండి, పంచాయతీలో కానివ్వండి, వార్డులో కానివ్వండి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టమని చెప్పడం జరిగింది. ఇది ఐ థింక్ 4వ వారం మనం చేస్తున్నాము. ఈరోజు తాడువేలో ఏదైతే పల్లె నిద్ర పెట్టామో ఇక్కడ కార్యకర్తలతోటి మరి సమావేశం నిర్వహించని చెప్పి పార్టీ ఆదేశించింది. ఎన్డీఏ కూటమితో కలుపుకొని యాక్చువల్గా ఈ ఒక్క సాయంత్రం ప్రోగ్రాం వచ్చేసి మరి ఎన్డీఏ నాయకులతోటి కార్యకర్తలతోటి సమీక్ష నిర్వహించే కార్యక్రమం.
పర్వాలేదు, మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క సమస్యలు మీరు తెలియజేశారు, అవి మేము స్వీకరించాము. మరి కన్సర్న్ అధికారులతో మాట్లాడి అది ఆ సమస్యల్ని ఏ విధంగా ఎప్పుడు అవి పరిష్కరిస్తామో మీకు నిరంతరం కూడా మేము తెలియజేస్తాం. మనము ప్రభుత్వంలోకి వచ్చి ఎన్డీఏ కూటమిలో దాదాపు సంవత్సరం దగ్గరగా ఉన్నాము. మరి ఇన్ని నెలలు అభివృద్ధికి మనం ఖర్చు పెట్టింది చేసింది 161 కోట్ల రూపాయలు. సంక్షేమానికి 160 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాము. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ప్రజల వద్ద నుండి చైర్పర్సన్ వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల్ని తెలుసుకున్న చైర్పర్సన్ తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మొప్పిడి వీరాంజనేయులతో కలిసి చైర్పర్సన్ మాట్లాడారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల 3వ శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంతో పాటుగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె వెంకటరమణ, కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య, పిపిఎన్ చంద్రారావు, మానవతామూర్తి, ఉగ్గం దుర్గప్రసాద్, సంకు సురేష్, కనుమూరి లావణ్య, ముప్పాని రమణ, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. మన జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నమస్కారం. ప్రతి 3వ శనివారం కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. పట్టణ ప్రజలందరికీ ఏ అవసరం వచ్చినా అర్జీలు చేస్తాము. ఏది అవసరం ఉన్నా నేను చేసి పెడతాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల ట్రైన్లు కానీ రోడ్లు కానీ చాలా వేయడం జరిగింది. మేము ఇంకా దిగిపోయేటప్పుడు కూడా ఉన్నాయి కూడా పూర్తి చేస్తామని సందర్భంగా ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి గారు ఈరోజు శనివారం నాడు ప్రజా సమస్యలు, పట్టణంలో ఉన్న ప్రజా సమస్యల మీద పరిష్కార వేదిక అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, అంటే త్రాగునీరు సమస్య ఉన్నా, డ్రైనేజ్ ఇబ్బందులు ఉన్నా, ఏదున్నా తీసుకురమ్మని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ ప్రజలందరూ కూడా వచ్చి వినతులు ఇస్తూ ఉన్నారు. ఆ వినతుల్లో ఏమిటంటే మురికి కాలువలు పారట్లేదని, కొన్ని మురికి కాలువలకి డ్రైనేజీ వేయాలని, అలాగే కొన్ని సమస్యల మీద చెప్పడం జరిగింది. ఆ వినతులని తీసుకుని కమిషనర్ గారి సమక్షంలో కూడా మేమందరం ఏఈల్ని, ఇక్కడున్న శానిటేషన్ సెక్రటరీని అందరిని పిలిపించి ప్రతి సమస్య కూడా పరిష్కారం చూపించే దిశగా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పట్టణంలో ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ బోర్డు వచ్చిన కాడ నుంచి ఇప్పుడు వరకు మేము జంగారెడ్డిగూడెం పట్టణానికి సంబంధించి ప్రధాన రహదారులన్నీ కూడా మా 5 ఏళ్ల కాలంలోనే మేము వేయడం జరిగింది. మొన్న కూడా మేము మీటింగ్లో చెప్పడం జరిగింది. మన లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర నుంచి బైపాస్ వరకు జనరల్ ఫండ్ నుంచి 70 లక్షలు, అలాగే మున్సిపాల్కి సంబంధించి 2024-25 అన్టైడ్ గ్రాంట్ ఏదైతే వచ్చిందో ఈ 2 గ్రాంట్లతో 1,40,00,000 రూపాయలు మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రిలయన్స్ మార్ట్ నుంచి బైపాస్ వరకు కూడా ఓకే చేయడం జరిగింది. అలాగే పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు బుట్టాయిగూడెం రోడ్డు కానీ, అలాగే మన చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు సమ్మర్ క్యాంపు నిర్వహించడం ఎంతో అభినందనీయమని జమియాతే హాహలే హదీస్ ఏలూరు జిల్లా అధ్యక్షులు షేక్ అబూబకర్ ఉమ్మరి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మజిదీ రహమాన్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు ముగిసింది. దీంతో శనివారం విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న షేక్ అబూబకర్ ఉమ్మరి మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు మానవతా విలువలు, నైతిక విలువలు పెంపొందించే విధంగా క్యాంపులు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థుల్ని చైతన్యపరిచిన నిర్వాహకులకు అభినందన తెలుపుతున్నామన్నారు. అనంతరం బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్ సహకారంతో విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ షహీన్, సయ్యద్, జాకీర్, షఫీ, షేక్ బాబు, సాహెబ్, షహీం, షరీ, రషీద్, జుబేర్, టిప్టా, బాజీ, అన్వర్, యయాన్, భాషీ, కబీర్ తదితరులు ఉన్నారు. 15 రోజులుగా సమ్మర్ ఇస్లామిక్ క్యాంప్ అనేటటువంటి ఈ ఇస్లామిక్ క్యాంప్ ద్వారా మసీద్ రహమాన్ అలీ హదీస్ జంగారెడ్డిగూడెం టౌన్ కమిటీ అయినటువంటి షరీ జమేత్ అలీ హదీస్ జంగారెడ్డిగూడెం తరపు నుంచి 15 రోజులు వేసవికాల సెలవులను సద్వినియోగం చేసుకుంటూ బాలబాలికలందరినీ కూడా ఇక్కడికి చేర్చి మానవతా విలువలను, నైతిక విలువలను బోధించేటటువంటి విషయాలన్నింటినీ కూడా
బోధించేటటువంటి మంచి సద్భావనతో కూడినటువంటి ఈ సభను నిర్వహించడం జరిగింది. అల్హమ్దులిల్లా ఎవరైతే ఇక్కడ పిల్లలు జాయిన్ అయ్యారో ఈ పిల్లలకు ఈ రోజు ఏదైతే కంప్లీషన్ ఫంక్షన్ రూపంలో వారికి కొన్ని బహుమతులను అలాగే వారికి కొన్ని పురస్కారమైనటువంటి కొన్ని మొమెంటోస్ ను అర్పిస్తూ వారందరి కోసం కూడా మంచి శిక్షణ ఇస్తూ రాబోయేటటువంటి నవతరంలో సమాజానికి పనికొచ్చేటటువంటి విధంగా మానవత మంచి నైతిక విలువలను బోధించే విధంగా మనము ఒకవేళ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆకలితో ఉన్నట్లయితే మనము ఆహారాన్ని ఇస్తున్నట్లయితే మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు కూడా ఆకలితో ఉంటే ఆరు విశ్వాసులే కాదన్నటువంటి విషయాన్ని ఇలాంటివి ఎన్నో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి ఎన్నో మానవతా విలువలను బోధించేటటువంటి విధంగా ఈ రోజు అల్హమ్దులిల్లా షేరీ జమీయత్ హదీస్ జంగారెడ్డిగూడెం తరపు నుంచి మస్జిద్ రహమాన్ లో జరిగినటువంటి 15 రోజుల సమ్మర్ ఇస్లామిక్ క్యాంపులో ఈ పిల్లలకు ఈ విద్యా బోధన చేయడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క హక్కులు, అలాగే తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి మర్యాదలు, మరియు అలాగే పెద్దవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాదలు, మరి అదే విధంగా స్కూల్లో ఏ విధంగా డిసిప్లిన్ తో నడుచుకోవాలి, ఎలాగైతే మనము ఉన్నామో ఈ ప్రపంచంలో అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా ఏ విధంగా మంచిని మనం నేర్పించాలన్నటువంటి విషయాల్ని ఇందులో బోధించడం జరిగింది. అల్లాహ్ తఆలాతో దుఆ ఇమనగా అల్లాహ్ తఆలా ఎవరైతే విద్యను బోధించారో వారు, ఎవరైతే విద్యను పొందారో వారందరికీ కూడా ఇహపరాల్లో ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇవాళ ఏలూరు రోడ్లో రహమాన్ మస్జిద్లో వేసవకాల క్లాసుల ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం మేము రావడం జరిగింది. మరి ఇదివరకు చూస్తే జంగారెడ్డిగూడెంలో మరి ఇంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఏ మూల చూసినా 2-3 మదర్సాలు, అలాగే చిన్న పిల్లల్ని ఎడ్యుకేషన్లో డెవలప్ చేయడం, జమాత్ అందరికి కూడా మా యొక్క సహకారాలు ఉంటాయి. అలాగే జమాత్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు అండగా ఉంటూ వారిని చైతన్యపరిచే విధంగా అనునిత్యం కృషి చేయడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత డీకేడీ సత్యనారాయణ అని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డీకేడీ స్వగృహానికి శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేరుకున్నారు. డీకేడీని కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఇటీవల జరిగిన కంటి శస్త్రచికిత్సపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలతో పాటుగా కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని ఆయన్ని ఎమ్మెల్యే కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు పరిమి సత్తిపండు, రావూరి కృష్ణ, గడ్డా సుధీర్ బాబు, కోనేరు సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821
081225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఎన్డీఏ ప్రభుత్వంపై అల్లా ఆశీస్సులు ఉండే విధంగా ముస్లింలు ప్రార్థన చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బిలాల్ మసీద్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మసీద్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిటీ నూతన అధ్యక్షులుగా షేక్ యాకూబ్, ఉపాధ్యక్షులుగా షేక్ మస్తాన్, సెక్రటరీగా షేక్ అలావుద్దీన్, సభ్యులుగా ఎండి రఫీ, షేక్ నాగూర్ సాహిబ్, షేక్ అమీరుద్దీన్, సయ్యద్ ఇస్మాయిల్, సయ్యద్ బషీరుద్దీన్, షేక్ కాసిం షరీఫ్లను నియమించినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముస్లింల సమస్యలు పరిష్కరించడానికి బిలాల్ మసీద్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. అనంతరం అధ్యక్షులు యాకూబ్ మాట్లాడారు. నూతన కమిటీ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్కి, నాయకులకు, ముస్లిం పంత పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోటికుంట రాము, నాయకులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, అల్లూరి రామకృష్ణ తదితరులు ఉన్నారు. మరి పార్టీ ఏదైతే మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఒక బిలాల్ మస్జిద్ ని మీరు డెవలప్ చేయాల్సిందిగా ఈ కమిటీ మెంబర్స్ ని కోరుతున్నాను. అలాగే ప్రెసిడెంట్ గారు మరి మీరు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ కమిటీ మెంబర్స్ ని మరి మోటివేట్ చేస్తూ మంచి పేరు వచ్చేలాగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అల్లా ఆశీస్సులు, దీవెనలు మీకు, అలాగే మరి జంగారెడ్డిగూడెంకి, చింతలపూడి కాన్స్టిట్యున్సీకి, అలాగే మరి ఎమ్మెల్యేగా నాకు అల్లా మంచి ఆలోచనలు ఇవ్వాలి అభివృద్ధి విషయంలో అని చెప్పి మీరు మీ ప్రార్థనలో పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన నాయకుల గురించి, ముఖ్యంగా మన దేశంలో జరుగుతున్న విషయాలపై కూడా మరి అందరూ కూడా మంచి తెలివి, జ్ఞానం ఇవ్వాలని చెప్పి మీరు మీ యొక్క ప్రార్థనలు పెట్టాల్సిన కోరుతున్నాను. మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫస్ట్ టైం
ఈ మసీద్కి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి మీరు మైనారిటీస్, ముస్లిమ్స్ మరి టీడీపీకి ఎప్పుడూ సపోర్టింగ్ ఉన్నారు. మీరు ఇస్తున్న సపోర్ట్కి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదములు. అలాగే కమిటీలో సెలెక్ట్ అందరూ కూడా నాకు శుభాకాంక్షలు. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం బిలాల్ మసీద్ న్యూ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేసిన మన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి మా కమిటీ తరఫున అలాగే ముస్లిం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఎటువంటి పరిస్థితులున్నా, మా సమస్యలు ఏమన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి మీకు ఏమన్నా చేస్తాం, కొత్త కమిటీ మసీదు అభివృద్ధి చేయండి, బాగా డెవలప్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను ఆశిస్తున్నాను. మా ఆశీస్సులు అందజేశారు. ఆయన లోనికి వచ్చి మా మసీదులోకి వచ్చి మా అందరికీ మా కమిటీ న్యూ కమిటీ ప్రమాణ చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు మరియు 7 మసీదుల నుంచి వచ్చిన మా మత పెద్దలకి, మా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి మా బిలాల్ మసీద్ కొత్త కమిటీ తరఫున వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వారిని వారు కాపాడుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా బోసుబొమ్మ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాము చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. అదేవిధంగా వేసవి ఉష్ణోగ్రతల బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం కమిషనర్ వెంకయ్య వెంకటరమణ మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా బీట్ ద హీట్ అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రజలు వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చిటికల అచ్యుతారామయ్య, ఎల్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర చెట్టి బల్జీ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చిటిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డి ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడాను ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ కవర్లు కానీ వాడకూడదు. వాడకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన మున్సిపల్ ఆఫీస్ నుండి 3 డస్ట్బిన్లు ఇచ్చారు. పొడి చెత్త, తడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. ప్రతి ఒక్కళ్ళలో కూడాను ఆ డస్ట్బిన్లో వేసి మా వర్కర్లు వస్తారు కాబట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అది ప్రతి ఒక్కరు కూడాను ఇంటింటికి ఒక మొక్క పెంచుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జనవరి నెల 2025 నుంచి ప్రతి 3వ శనివారము ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా ప్రతి నెల ఒక థీమ్తో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వాటిలో భాగంగానే ఈ నెలలో ఎండలు వేడి ఎక్కువగా ఉంది కాబట్టి బీట్ ద హీట్ అనే థీమ్తో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఎందుకోసం అంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి, వాటి నుంచి మన మనసులను రక్షణ పొందడానికి ఏ చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే మనము ఆల్రెడీ జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో 7 ప్లేసుల్లో చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్యాంపులు, సచివాలయంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఎవరైనా వడదెబ్బతో నీరసంగా ఉన్నా, వడదెబ్బ తగిలినా కూడా హెల్త్ క్యాంపులు వెళ్ళేసి మన సచివాలయం లేకపోయేసి వాళ్ళతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు నుంచి పక్షులకు, పశువులకు నీటి తొట్టెలు కానీ నీటి కుండలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ వడదెబ్బ తగలుకోకుండా ఉండడానికి తేలికపాటి ఆహారం తీసుకోండి, లిక్విడ్ ఎక్కువగా తీసుకోండి. అదేవిధంగా నూలుతో చేసిన దుస్తులను మాత్రమే వాడండి, లైట్ కలర్స్ వాడండి, ఎక్కువ కలర్స్ ఉపయోగించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరిలో ఈ నెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని శనివారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అదేవిధంగా శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలతో పాటుగా కూచిపూడి రమేష్ కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన
అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరుచెర్ల జగపతిరాజు, రెడ్డి రంగప్రసాద్, వాసవి సాయి నగేష్, అభినయ దత్తాత్రేయ, గొట్టిముక్కల వంశీ, రాజు, మాదల రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జీవనాధారం కోల్పోయిన ఆటో డ్రైవర్కు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందజేసింది. పట్టణంలోని బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న సత్యనపల్లి రవికుమార్ అనే ఆటో డ్రైవర్ యాక్సిడెంట్ అయి జీవనోపాధి లేకుండా జీవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అంబేద్కర్ యువజన సంఘం ఆటో డ్రైవర్ను ఆదుకోవాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్కు విజ్ఞప్తి చేసింది. దీంతో బాధితుడికి 25 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులతో పాటుగా కొంత నగదు అందించినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర అప్పారావు, అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మండవల్లి రాంబాబు, కోశాధికారి బేత రమేష్ తదితరులు ఉన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ఈరోజు సత్తెనపల్లి రవికుమార్ అనే వ్యక్తికి ఆర్థిక సహాయం అందించడానికి మన డాంగనగర్లో ఉన్న అంబేద్కర్ యువజన సంఘం వారు మాకు చెప్పడం జరిగింది. వారి ద్వారా మన రవికుమార్ గారికి బియ్యం, కూరగాయలు, కొంత నగదు ఇచ్చి వారికి సహాయంగా ఉపయోగపడాలని మేమందరం రాత్రి అనుకుని ఇవాళ రావడం జరిగింది. వారిని మరి ఎల్లవేళ దేవుడు కాపాడాలని మేము కోరుచున్నాము. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మరి ఎంతకంత ఉంటాయి. ఎవరి ద్వారా అయినా ఆర్థిక సహాయం అందించాలంటే నేను కూడా ఎవరో ఒకరికి చెప్పి మళ్ళీ సహాయం చేయడానికి ముందుకు వస్తాను. జిలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు కోయిలగూడెం నుండి జిలుగుమిల్లి వెళ్తున్న కారు లక్ష్మీపురం సమీపంలో రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను ప్రమాదవశాత్తు ఢీకొట్టి పక్కనున్న తుప్పల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కోయిలగూడెంకి చెందిన మోపిడి ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన పెన్శెట్టి కృష్ణ, ఒంగోలుకు చెందిన టి వీరాంజనేయులు, గుంటూరుకు చెందిన ఏ రాంబాబు, బుట్టాయిగూడెంకి చెందిన ప్రదీప్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మోపిడి ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పొగాకు కొనుగోలు నిమిత్తం కోయిలగూడెం నుండి జిలుగుమిల్లి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు నుజ్జయింది. జిలుగుమిల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సత్య సుబ్బారెడ్డి. ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయిలో నిర్వహించిన పల్లె నిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంతో పాటుగా ప్రభుత్వం పనితీరును వివరించిన వైనం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయం. జమీయతే అహ్లే హదీస్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అబూబకర్ ఉమర్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.